Express, an international courier service. నాకు పొద్దున్నే యూఎస్ నుంచి 2 లింకులు వచ్చినాయి. లింకులు వస్తే షేకింగ్ శేషు అని ఒక యాక్టర్, అంటే దాంట్లో వచ్చిన అతను ఓకే మందు ఉందా అన్నాడు. అంటే ఎదురుగుండా నేను చూడలేదు, పొద్దున్నే ఓపెన్ చేసి చూసే అనసూయ గారు ఉండే అదేదో ప్రోమో అండి, ఆమె ఉండి నాకన్నా కిక్కు మందులో ఉందండి ఆమెని. మరి ఈయన ఏమంటున్నాడు, మీది లేస్తుంది నాది పడిపోద్ది అంటున్నాడు. ఏంటంటే మాటలే, ఎటు వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఇంకోటి ఏదో దండది శ్రీముఖి ఏదో ప్రోగ్రాం వచ్చిందండి, అది చూసి ఇది ఆవిడేదో మాట్లాడుతుంది, ఈడేదో మాట్లాడుతుండే 2 లింకులు. మీరు దయచేసి ఆ 2 దీంట్లో వేయండి ఇంటర్వ్యూలు. టీవీ ముందు ఒకప్పుడు సినిమాలకు వెళ్తే డబుల్ మీనింగ్ డైలాగులని చెల్లెలు తల్లితోటి చుట్టాలతోటి సినిమాలకు వెళ్ళలేని పరిస్థితి అన్నారు, లేచి వెళ్ళిపోతున్నారని. తర్వాత కొన్ని యాడ్లు వస్తుంటే ఆ ఇంట్లో కూర్చున్న భార్య కూడా చుట్టాలు వీళ్ళందరూ ఉన్నారు పక్కన కూడా, వాళ్ళు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి లేచి వెళ్ళిపోతున్నారు. హాయ్, నమస్కారం అండి. నేను మీకు తెలుసు కదా, జబర్దస్త్ షేకింగ్ శేషు. ఈ మధ్య నా గురించి చాలా బ్యాడ్గా ప్రాపగాండా అవుతుంది. జాక్పాట్లో వచ్చిన ఒక చిన్న ప్రోమో కటింగ్ని బట్టి అది ఎంతవరకు కరెక్టు అనేది ప్రేక్షకులు ఆలోచించరు. వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చిందా లేదా అనేది ఆలోచిస్తారు. నేను మాట్లాడిన తప్ప రైటా అనేది నాకు తెలుసు, కొంతమంది భాష గురించి తెలుసున్న వాళ్ళకి తప్పని తెలుసు. నిజానికి అసలు ఆ పదం ఎక్కడొచ్చింది, దాని ముందు పదాలు ఏమిటి, వెనక పదాలు ఏమిటి, అవి మీకు పెట్టకుండా నీది లేస్తుంది నాది పడుకుంటుందని పెట్టారు. ఏంటండి ఇది? ఇదే పదాన్ని పట్టుకుని ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ గారు కూడా ఒక ఛానల్లో చెప్పారు, షేకింగ్ శేషట అతను మీకు తెలిసే ఉంటుంది, అతను ఏంటంటే అది నీది లేస్తుంది నాది పడు. అది ఎక్కడ చూశారు? ఆయన యూట్యూబ్లో వచ్చిన కటింగ్ చూశారు. అయ్యా పృథ్వీ గారు, మీరు ఆ ఎపిసోడ్ చూడండి, నేను అన్నది తప్ప రైటా అనేది మీకు తెలుస్తుంది. కటింగ్ని బేస్ చేసుకుని మీరు అడిగేశారు. ఆ కటింగ్ రాంగ్. మీరు కావాలంటే జాక్పాటు ఆ ఎపిసోడ్ ఒకసారి చూడండి పృథ్వీ గారు. మీరు కూడా అనేటప్పటికీ నేను చాలా బాధపడ్డాను. మీతో కలిసి నేను నాకు తెలిసి 3-4 చిత్రాలు చేశాను. నా గురించి మీకు తెలుసు. వల్గారిటీ అనేది పెట్టి మనం సొమ్ము చేసుకోవాల్సిన పని లేదు ఆర్టిస్టులకి. జంజాల గారి హాస్యాన్ని చేసి కూడా నవ్వించవచ్చు. కానీ మీరు కూడా అన్నారని నేను బాధ కలిగి ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా, యోయో ఛానల్ ద్వారా మీకు నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే మీరు యూట్యూబ్ యోయో ఛానల్లో చెప్పారో ఎక్కడ చెప్పారో తెలియదు, కానీ నేను కూడా ఇలాగే చెప్పాలనే ఆకాంక్షతో ఫోన్లో మిమ్మల్ని అడిగేయచ్చు, ఏంటి సార్ మీరు అలాగ అనేసారు, నేను అలా అనలేదండి అని అడగచ్చు. నో, ప్రేక్షకులకు మీరు మెసేజ్ ఇచ్చేశారు, శేష్ అనేవాడు వల్గారిటీ పదం వాడాడు అని. నేను అది వాడలేదు. జాక్పాట్ అనే ప్రోగ్రాం మీరు చూడండి, ఆ పదం ఎందుకు వచ్చింది, నీ రేటింగ్ లేస్తుంది నాది పడుకుంటుంది అన్నాను. ఆ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఆ పదం కరెక్టా కాదా అనేది ప్రేక్షకులు తెలుస్తుంది. వీళ్ళు ప్రమోషన్ కోసం, ఆ ఎపిసోడ్ డెవలప్మెంట్ కోసం నీది లేస్తుంది నాది పడుకుందని కట్ చేసి పెడితే అది నా తప్ప? ఎపిసోడ్ చూడండి దయించి, నన్ను అపార్థం చేసుకోకండి. పృథ్వీ గారు, థ్యాంక్ యూ సార్. నా గురించి మీరు తెలిసి కూడా మంచి రిప్లై ఇచ్చారు. ఏది ఆ యూట్యూబ్లో కటింగ్ చూసి మీరు ఒకసారి ఆ ఎపిసోడ్ చూడండి, నేను అన్నది తప్పో రేటో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ.